లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించనుంది. తెలంగాణ నేతలతో కలిసి జాతీయ నేతలు కాసేపట్లో విజయ సంకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. విజయ సంకల్ప యాత్ర ఇవాళ 4 చోట్ల ప్రారంభం కానుంది. బాసరాలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్తో కలిసి అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ యాత్రను ప్రారంభించనున్నారు. యాదగిరిగుట్టలో ఈటెలతో కలిసి గోవా సీఎం ప్రమోద్ సావంత్ యాత్రను ప్రారంభిస్తారు. తాండూరులో బండి సంజయ్తో కలిసి కేంద్ర మంత్రి బిఎల్ వర్మ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల యాత్రను ప్రారంభిస్తారు. యాత్ర ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే నారాయణపేటకు వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంతకుముందు కాచిగూడలోని తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 5 క్లస్టర్లుగా 5,500 కిలోమీటర్లకు పైగా ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం యాత్రల్లో 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, 79 ఈవెంట్స్ ఉండగా మార్చి 2 నాటికి విజయ సంకల్ప యాత్ర పూర్తి కానుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ల పరిధిలో 12 రోజుల పాటు 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 1000 కిలోమీటర్లు ఈ యాత్ర సాగనుంది. కరీంనగర్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్లలో 22 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 1200 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర సాగుతోంది. భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో భాగ్యనగర విజయ సంకల్ప యాత్ర జరగనుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్లలో 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 1400 కిలోమీటర్లు బీజేపీ నేతలు బస్సు యాత్ర చేయనున్నారు. సమ్మక్క సారక్క జాతర కారణంగా కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర 2 రోజుల ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభం కానుండగా వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్లను కవర్ చేయనుంది. 7 రోజుల పాటు 21 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ 1000 కిలోమీటర్లు యాత్ర సాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఈ విజయ సంకల్ప యాత్ర అనేది మొత్తం ఎన్ని రోజుల పాటు ఉండనుంది? అలాగే ఈ రోజు ఎక్కడెక్కడ ఈ యాత్ర అన్నది ప్రారంభమవుతుంది? ఎవరెవరు పాల్గొంటున్నారు? బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వంలోకి దూకిందని చెప్పుకోవచ్చు. ఈరోజు 4 చోట్ల ఈ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం కానున్నాయి. బీజేపీ మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా విభజించుకుంది. అందులో మనం చూసుకున్నట్లయితే కొమరంభీం క్లస్టర్, అదేవిధంగా రాజరాజేశ్వర క్లస్టర్, అదేవిధంగా భాగ్యనగర్ విజయ సంకల్ప క్లస్టర్, అదేవిధంగా కాకతీయ భద్రకాళి క్లస్టర్, కృష్ణమ్మ క్లస్టర్గా మొత్తం విభజించుకోవడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే మనం చూడవచ్చు హిమంత్ బిశ్వ శర్మ అస్సాం సీఎం, అదేవిధంగా గోవా సీఎం కూడా ఇక్కడ పాల్గొన్నారు యాదగిరిగుట్టలో. అదేవిధంగా పురుషోత్తం రూపాల, కిషన్ రెడ్డి కలిసి కృష్ణమ్మ క్లస్టర్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుండి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే బాసర్లో డాక్టర్ లక్ష్మణ్తో కలిసి అస్సాం సీఎం, ఈటెల రాజేందర్తో కలిసి గోవా సీఎం యాదగిరిగుట్టలో, అదేవిధంగా తాండూరులో బండి సంజయ్తో కలిసి బిఎల్ వర్మ, వీళ్ళంతా కూడా 4 క్లస్టర్లుగా నుండి బస్సు యాత్రను ప్రారంభించున్నారు. అయితే సమ్మక్క సారక్క జాతరలు ఉన్న నేపథ్యంలో వరంగల్ క్లస్టర్కి సంబంధించి ఏదైతే భద్రకాళి క్లస్టర్ ఉందో అది 2 రోజుల ఆలస్యంగా ప్రారంభం కానుంది. అయితే ఈ యాత్ర యొక్క విజయ సంకల్ప యాత్రల యొక్క ముఖ్య ఉద్దేశం బీజేపీ ఇక్కడ మెజార్టీ స్థానాలను సాధించాలన్నది, కైవసం చేసుకోవాలన్నది వారి ఉద్దేశం. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటు కర్ణాటక ఎలక్షన్స్ కానీ, అదేవిధంగా పశ్చిమ బంగాల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ కానీ, ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ సందర్భంగా విజయ సంకల్ప సభలు అదేవిధంగా విజయ సంకల్ప యాత్రలను నిర్వహిస్తూ వస్తుంది. ఇటీవల జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భం కూడా విజయ సంకల్ప సభలను నిర్వహించింది. అయితే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇదే తరహాలో విజయ సంకల్ప యాత్రలను బీజేపీ నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలంగాణను మొత్తం 5 క్లస్టర్లుగా విభజించి ఈ 5 క్లస్టర్లో ఏకకాలంలో ముందుగా బస్సు యాత్రలు ప్రారంభం చేద్దాం అనుకున్నప్పటికీ కూడా సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో ఒక వరంగల్ సంబంధించి భద్రకాళి క్లస్టర్ ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఇవి కాకుండా మిగతా 4 క్లస్టర్లో ఏకకాలంగా బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుండి మార్చి 2వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు ఈ బస్సు యాత్రలు అనేది సాగనున్నాయి. చివరిగా మార్చి 4వ తేదీన హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభకు కూడా బీజేపీ ప్లాన్ చేసినటువంటి సందర్భంగా కనబడుతుంది. దీనికి నరేంద్ర మోదీ వచ్చే అవకాశం ఉందంటూ బీజేపీ నేతలైతే ఇప్పుడు ప్రాథమికంగా కొంత సమాచారం అయితే అందిస్తున్నారు. అయితే నరేంద్ర మోదీ కాకుండా ఇటు జేపీ నడ్డా కానీ అమిత్ షా కానీ
ఈ భారీ బహిరంగ సభకు హాజరయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. దాదాపుగా నరేంద్ర మోదీ కూడా హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ విజయ సంకల్ప యాత్రలో ఇటు కాంగ్రెస్ యొక్క స్కాములు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఎలాంటి స్కాములు జరిగాయి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా గత 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూర్చిందన్న అంశాలను జనంలోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ఈ విజయ సంకల్ప యాత్రను చేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.